హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకున్న జాబ్ నోటిఫికేషన్. మనకు న్యూ ఇండియా అష్యూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే మనకు అఫీషియల్గా 500 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు న్యూ ఇండియా అష్యూరెన్స్ అనేది మనకు ఇండియాలో నెంబర్ 1 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన యూజర్ ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్ అండ్ రీసెర్చ్ చేసి మరీ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అందుకు చిన్న రిక్వెస్ట్. సో లెట్ us get into the official notification without any delay, students. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు న్యూ ఇండియా అష్యూరెన్స్ నుంచి రావడం జరిగింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఏమిటంటే అది జనరల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీ. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మన ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మన హౌస్కి సో అలాంటి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, కార్ యాక్సిడెంట్ అయినా కూడా కార్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రొవైడ్ చేయడం కానీ, సో దాన్ని జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, సో నార్మల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వేరే మనుషులకు చేయడం జరుగుతుంది. జనరల్ ఇన్సూరెన్స్ అంటే ప్రాపర్టీస్కి ఏదైనా ప్రోడక్ట్కి చేయడం జరుగుతుంది. ఓకే, సో వచ్చేసి మనకు 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 6th జూన్ స్టార్ట్ అవుతుంది మనకు 2025 అయితే. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 26/2025. సో మనకు ఆల్మోస్ట్ 2 days అయితే అయ్యింది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి సో మీకు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2020 టెంటేటివ్ వచ్చేసి 26/6/2025 క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇదైతే టెంటేటివ్ డేట్ అనమాట. సో మనకు చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే తెలంగాణలో మనకు 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి చూసుకుంటే టోటల్ 500 వేకెన్సీస్ మన ముందుకు ఈ యొక్క మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 17 వేకెన్సీస్ తెలంగాణ, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు వచ్చేసి 16 వేకెన్సీస్తో అయితే మంచి 30+ వేకెన్సీతో అయితే ఉండడం జరిగింది రెండు రాష్ట్రాల్లో. బట్ ఆల్ ఓవర్ ఇండియా అంటే 500 వేకెన్సీస్, సో ఈజీగా జాబ్ సాధించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన రీజనల్ ఆఫీస్ చూసుకుంటే మనకు హైదరాబాద్కి సంబంధించిన రీజనల్ ఆఫీస్ చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి హైదరాబాద్లో అయితే రీజనల్ ఆఫీస్ ఉంది. ఓకే, సెలెక్ట్ అవ్వగానే మోస్ట్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణలో అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది తెలుగు స్టూడెంట్స్కి. సో ఒకవేళ ఆల్ ఓవర్ ఇండియా కనుక వస్తే మనకు సౌతర్న్ స్టేట్స్లో మనకు కర్ణాటక, తమిళనాడులో కూడా పోస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకు జస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలా మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో. అలాగే దాంతోపాటు ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ ఫ్రెషర్ విత్ నో ప్రయర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అండర్గన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎర్లియర్ ఆర్ హ్యాస్ బీన్ పర్సూయింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే మీరు ఎర్లియర్ అయితే పార్టిసిపేట్ చేయొద్దు. అలాగే చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే కరెంట్ ఎవరైతే అప్రెంటిస్షిప్ పర్సూయింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదనమాట. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావింగ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దర్ గ్రాడ్యుయేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2021 అనమాట. క్యాండిడేట్ పాసింగ్ గ్రాడ్యుయేషన్ ప్రయర్ టు 1/4/20 నాట్ బి కన్సిడర్డ్. ఓకే, 2021 1st ఏప్రిల్ ముందు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వారైతే ఎలిజిబుల్ కాదు. సో ఆఫ్టర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 21 ఇయర్స్ అయితే మినిమం ఉంటుంది, మాక్సిమం 30 ఇయర్స్ అనమాట. సో ఇది నార్మల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ అయితే 5 years ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీకు ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. సో విడోస్, డైవర్స్డ్ విమెన్ అండ్ విమెన్ లీగలీ సపరేటెడ్కి వచ్చేసి ఏజ్ కన్సెషన్ 35 years వరకు ఇది ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్ గైడ్ లైన్స్ ఇక్కడ చూడండి. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కూడా మనం ఎక్కడ ఏ కోర్టులో అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు జనరల్ గైడ్ లైన్స్ చూసుకోవాలని కూడా చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోదాం. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా డిగ్రీ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకున్న జాబ్ నోటిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావింగ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2021 అనమాట. ఓకే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఆల్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిజిస్టర్ దెమ్సెల్స్ ఫర్ ద అప్రెంటిస్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ బై విజిటింగ్ కెరియర్ ఆపర్చునిటీ సెక్షన్ ఆఫ్ www.bfsissc.com అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు క్యాండిడేట్ నీడ్స్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ ఆన్ ది నాట్స్ పోర్టల్ https://nats.education.government అని క్లియర్గా
మెన్షన్ చేయడం జరిగింది. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద అప్రెంటిస్‌షిప్ ఇన్ ద కంపెనీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్ విత్ 100% కంప్లీటెడ్ ప్రొఫైల్ ఆన్ ది నాట్స్ పోర్టల్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఎవరైతే 100% ప్రొఫైల్ కంప్లీటెడ్ ఉందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో డాక్యుమెంట్స్ టైప్ చూసుకుంటే ఏదే డాక్యుమెంట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండి. మీరు ఆధార్ కార్డు, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ లెస్ దెన్ 1 MB, అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇలాంటిది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ మస్ట్ అప్లై ఓన్లీ వన్ స్టేట్ వైల్ అప్లయింగ్ ఇన్ ద కంపెనీ అనమాట. చూసారా? సో మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదో ఒక స్టేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ మే బి అసైన్ ఎనీ ఆఫ్ ది ఆఫీసెస్ పర్టికులర్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ది కంపెనీ అండర్ ద టెరిటరీ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్ అనమాట. సో రీజనల్ ఆఫీస్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ద అప్లికెంట్స్ విల్ హ్యావ్ టు అప్లై ఫర్ ఆన్లైన్ ఫర్ అప్రెంటిస్‌షిప్ విత్ ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వచ్చేసి బై క్లికింగ్ https ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆల్ ద అప్లికెంట్స్ హూ హ్యావ్ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీ విల్ రిసీవ్ ఇంటిమేషన్ ఫర్ BFSI SSC విత్ ద డేట్ అండ్ టైమింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఓకే. సో మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్కి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే వాళ్ళు టెరిటరీ డీటెయిల్స్ అని పంపించడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే application exam fee will be remitted by all eligible applicants to the scrutinizing examining deputy by the company is under GST 18% అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నో మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అనమాట క్లియర్గా. సో జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వచ్చేసి 944 రూపీస్ విత్ జిఎస్టీ. ఆల్ విమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 708 రూపీస్. SC/ST క్యాండిడేట్ వచ్చేసి 708 రూపీస్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వచ్చేసి 472 రూపీస్ అనమాట. సో ఇది అప్లికేషన్ ఫీజ్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో మనకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉండబోతాయి. మనకు లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. మనకు లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్ట్ రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీలో ఉండబోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. టోటల్ టైం 4 సెక్షన్స్కి వచ్చేసి 60 మినిట్స్ టైం అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ట్రైనింగ్ సీట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనమాట. సో మీరు పర్టికులర్ స్టేట్కి అప్లై చేసి ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అయితే రాయడానికి రావాలి, చదవడానికి రావాలి, మాట్లాడడానికి కూడా రావాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ హు ప్రొడ్యూస్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ హ్యావింగ్ స్టడీ ద స్పెసిఫైడ్ అప్డేట్ లాంగ్వేజ్ విల్ నాట్ బి రిక్వైర్డ్ అండర్ ద లాంగ్వేజ్ టెస్ట్. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్స్ 10th క్లాస్ అలాగే 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ చేస్తే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ అయితే అండర్గో అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫర్ అదర్ క్యాండిడేట్స్ ద టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ విల్ బి కండక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్. సో ఎవరైతే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేరో వాళ్ళకైతే టెస్ట్ యాజ్ నాలెడ్జ్ అయితే ది టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి కండక్ట్ యాజ్ పార్ట్ సెలెక్షన్ ప్రాసెస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఫైనలీ సెలెక్టెడ్ will receive an email communication through BFS SSC and with regards to reporting dates and place of reporting and క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో ఫైనల్లీ రిసీవ్ అన్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అనమాట త్రూ BFS SSC అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ దర్ పొజిషన్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అండ్ సబ్జెక్ట్ టు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రీజనల్ ఆఫీస్ షెల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. సెల్ఫ్ అటెస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఐడి ప్రూఫ్ ఉంటుంది. అది ఫోటో ఐడి ప్రూఫ్ సంబంధించి పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే మెట్రికులేషన్ సర్టిఫికేట్ కూడా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెమిస్టర్ వైజ్. అలాగే కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా CGPA నుంచి మనకు వచ్చేసి OGPA లెటర్ గ్రేడ్ అని మార్క్స్ రకరకాలుగా వస్తున్నాయి కదా. సో అది చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months ఉంటుంది. ఆఫర్ ఎంగేజ్మెంట్ వచ్చి ఫైనల్ షార్టెస్ట్ క్యాండిడేట్స్కి వచ్చేసి డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఫిజికల్ మెడికల్ సర్టిఫికేట్ ఇన్ ఫౌండ్ ఆర్డర్ షెల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద కాంట్రాక్ట్ అనమాట. సో మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్స్ ఫిజికల్గా చెక్ చేసి మీరు మెడికల్ ఫిట్నెస్ ఫిట్గా ఉంటే కనుక మీకు ఫైనల్ ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఈ అప్రెంటిస్షిప్లో మనకు శాలరీ చూసుకుంటే మనకు 15,000 అయితే ఉంటుంది. సో మనకు 15,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం 9,000 ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ అయితే అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను దాన్ని చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీకి సంబంధించి డీటెయిల్స్తో రావడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.